హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి శనగపిండితో బూందీ లడ్డు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. శనగపిండితో కొలతకు ఇది తీసుకున్నానండి. మేము పావు అంటాం దీన్ని. మీరు ఏది కప్పుతో కానీ ఏదైనా కానీ ఒక గిన్నెతో కానీ దేంతో అయినా కొలుసుకొని తీసుకోవచ్చు. ఇదే అని ఏం లేదు. ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించుకుందాము. నేను ఇప్పుడు 2 పావులతో చేసుకుంటున్నానండి. మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇట్లా శనగపిండిని నిండుగా వేసుకోవాలి, ఫుల్లుగా. ఇప్పుడు జల్లించుకుందాము. శనగపిండిని మాత్రం ఇది పిండి మిషన్లో శనగపప్పును పిండి మిషన్లో వేసి చేసినదండి. కొన్నే శనగపిండి కాదు ఇది, నేను ఇంట్లో తయారు చేసుకుంది. ఇది మళ్ళీ ఇంకొక కప్పు వేసుకున్నాము. దీన్ని కూడా జల్లించుకుందాము. ఈ విధంగా జల్లించుకుంటే ఇట్లా ఏమన్నా మనకి నూకలాగా ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. అందుకు జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న శనగపిండిని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ శనగపిండిలో మనము కొంచెము సాల్ట్ వేసుకుంటున్నాను. స్వీట్లో ఏ దాంతో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. బూందీలు బాగా పొంగేదానికి కొంచెం వేసుకోండి. క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి ఇది వేయడం వల్ల. ఇప్పుడు మనము విస్కర్ తీసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకొని ఒకేసారి మనము నీళ్లు పోసుకోవడం వల్ల ఉండలుగా ఉంటుంది. అందుకు కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ కలిసినాక మళ్ళీ నీళ్లు పోసుకుంటే బాగా ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. ముందు ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మధ్యలో అట్లా ఉండలు లేకోకుండా బాగా వస్తుంది. మళ్ళీ తర్వాత మనము లడ్డూకి అయితే ఏ విధంగా కలుపుకుంటారో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం విస్కర్తో కలుపుకుంటే బాగా ఉండలు లేకుండా బాగా వస్తాయండి. చేతితో కలుపుకునే దానికంటే ఒకేసారి వాటర్ వేయకోకుండా ముందు కొంచెం గట్టిగా కలుపుకొని మళ్ళీ తర్వాత నీళ్ళు వేసుకుంటే గిన బాగుంటుంది. ఇలా కలుపుకోండి. మరీ పలసంగా లేకుండా మరీ తిక్కుగా లేకోకుండా. ఇప్పుడు మనము బూందీ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒకటి ఇనుపగోళం పెట్టుకున్నానండి. ఇందులో మనము నూనె వేసుకుందాము బూందీ చేసుకోవడానికి. సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేసుకోండి, ఎందుకంటే పల్లి నూనె అయితే కొంచెము వాసన వచ్చినట్టు ఉంటుంది. ఆయిల్ కాగిందేమో మనం ఒక డ్రాప్ వేసి చూద్దాము. ఆయిల్ కాగకుంటే అలా మనకి ఫ్లాట్గా వస్తుంది బూందీ. అందుకు బాగా ఆయిల్ కాలాలి. నేను ఇలాంటి గరిటెతో చేస్తానండి బూందీ. మనము పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అట్లా వేస్తానే పైకి వచ్చినాయంటే బూందీ కూడా తోకల్లాగా లేకోకుండా బాగా వస్తాయి. ముందు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది కొంచెము మనకి చాలా ఎక్కువ లేకోకుండా నిండా ఎక్కువ వేసుకుంటే గిన మళ్ళీ అతుక్కొని వస్తాయి బూందీ. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాము. కొంచెం కాలినాక కలుపుకోవాలి. ఇది చూడండి, ఇట్లా బాగా బూందీ కూడా పూసలుగా బాగా వస్తాయి రౌండ్గా. మనం కొంచెం తగ్గించి పెట్టుకొని ఈ బూందీనంతా తీసేసుకున్నాము. ఈ విధంగా కాలితే సరిపోతుంది. పైన క్రిస్పీగా ఉండాలి. మనము ఇలా నొక్కితే పైన క్రిస్పీగా లోపల అట్లా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా చూడండి. ఒకటి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల ఇట్లా నొక్కితే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు తీసేసుకోవాలి.
ఇవి తీసేసుకున్నప్పుడు కొంచెము సిమ్లో పెట్టుకోండి మంటని. మరీ పచ్చిగా కూడా తీయొద్దండి, బాగుండదు. అదేంటంటే సంగటిలాగా మనకి లడ్డు కూడా సంగటిలాగా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం అన్నా బాగుండాలి. మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇలా బాగా వేడెగుతానే నూనె మళ్ళీ సేమ్ అదేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి బూందీ కూడా బాగా ముత్యాలలాగా బాగా వస్తాయి, టోకల్లాగా రాకోకుండా. చాలా గట్టిగా లేకుండా ఈ విధంగానే చేసుకోండి మీరు కూడా కలుపుకున్నప్పుడు పిండిని. మళ్ళీ వెంటనే ఇది అంతా కుచ్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం కాలగానే మనము గరిటతో కలుపుకోవాలి. ముందుగానే కాలక ముందే గరిటతో కలుపుకుంటే గిన అవన్నీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువ లేకుండా ఇప్పుడు మనకి గోళంలో ఎంత పడుతుందో ఆయిల్లో అంతవరకే వేసుకోండి, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత రౌండ్గా షేప్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ విధంగా కాలుతానే తీసేసుకోవాలి సేమ్ అలాగే. ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకోండి, తీసేటప్పుడు ఎక్కువ కాలకుండా ఉంటాయి. ఈ విధంగానే మొత్తం మనము అన్ని మిగతా పిండి అంతా కాల్చుకుందాము. బూందీ అంతా కాల్చినామండి. ఈ విధంగా ఇన్నైనాయి చూడండి, ఇట్లా ఈ విధంగా బాగా ఇలా కాలాలి. ఇప్పుడు మనం ఈ గోళం దించేసి పాకం పట్టుకుందాము. పాకం కోసమని ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నామండి. ఇప్పుడు చక్కెర కొలుచుకుందాము. మనము 2 కప్పులు తీసుకున్నాం కదా, మీరు కప్పు కానీ ఏదైనా కానీ కొలత. నేను ఈ పావుతోనే 2 పావులు తీసుకున్నాను కాబట్టి చక్కెర కూడా 2 పావులు. మనము పంచదార మునిగేంత వరకు కొంచెం నీళ్లు పోసుకున్నాము. దీనికి కొలత అంటూ ఏం లేదండి, కొంచెం వాటర్ ఎక్కువైతే కొంచెం పాకం పడడం లేట్ అవుతుంది అంతే. మనం కొలత ఏమి ఉండదు నీళ్లు పోసుకునేదానికి. కొంచెము లేత తీగ పాకం రావాలి. మనము పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి తీగ పాకం వచ్చేంత వరకు. మనము పాకం పడినది ఒక 2-3 విధాలుగా చూసుకోవచ్చండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఇలా చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము కలుపుకొని పాకాన్ని ఈ విధంగా మనము గరిటెని ఇట్లా పెట్టుకోవాలి. ఇది కారినాక నిదానంగా లాస్ట్న ఇట్లా కారిందంటే తీగలాగా కారాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా కొంచెం నిదానంగా కారేటప్పుడు తీగలాగా రావాలి. అట్లా నిదానంగా తీగలాగా అట్లా కిందికి సాగుతూ వస్తాను చూడి, ఇలా రావాలి. మరి ముదురు పాకం అయితే బాగుండదు. ఇప్పుడు మనము చేతిలో 2 వేళ్ళ మధ్య తీసుకున్నప్పుడు కూడా ఈ విధంగా చూడండి పాకము ఇలా తీగలాగా రావాలి, లేదా తీగ పాకంలాగా ఈ విధంగా ఇప్పుడు పడినట్టు. తర్వాత మళ్ళీ మనం ఇలా పట్టుకొని ఉన్నప్పుడు ఈ వేళ్ళ పైన ఇలా పాకం కూడా నిలిచినట్టు ఉండాలి. ఇట్లా ఇప్పుడు పడింది పాకము. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువైందంటే మనకి ముదురు పాకం అయ్యి లడ్డూలు కూడా బాగుండవు. ఈ పాకం కూడా చిక్కబడకోకుండా ఉండేదానికి కొంచెము నిమ్మరసం వేసుకుంటున్నాను. కొంచెం నిమ్మరసం వేసుకోండి, చిన్న టీ స్పూన్ పైన నిమ్మరసం వేసుకొని, అలాగే మీరు ఏది నచ్చితే అది వేసుకోండి. యాలకుల పొడి వేసుకునే వాళ్ళైతే, నేనైతే యాలకుల పొడి వేసుకోను, కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటాను. నేను చిన్న ముక్క తీసుకొని ఇలా బాగా నలుసుకొని కొంచెమే వేసుకోవాలి, లేకుంటే ఎక్కువ ఘాటు ఉంటుంది. నేనైతే పచ్చకర్పూరమే వేసుకుంటానండి. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. యాలకుల పొడి అయితే యాలకుల పొడి, కాకపోతే కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము బూందీని తయారు చేసుకున్నాం కదా, ఈ బూందీని అంతా ఈ పాకంలో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాము. ఈ బూందీని
అంతా వేసుకొని పాకంలో బాగా కలుపుకోవాలి. ఇది మనం ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా అంత బాగా బూందీకి పీల్చుకుంటుంది. ముదురు పాకం అయితే ఏ విధంగా మనము మళ్ళీ మామూలు దానికి చేసుకునేటట్టు చక్కెర లేకుండా మళ్ళీ ఎలా చేసుకోవాలనేది కూడా ఒక టిప్పు చెప్తాను. ఇప్పుడు బాగా పాకాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము జీడిపప్పులు అందుకు నెయ్యిలో వేయించి వేసుకుందాము. ఇందులో పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మనం జీడిపప్పుని వేయించి కిస్మిస్, జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఇంక వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా లడ్డు బాగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాము. ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందాము. మంటను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ నెయ్యితో సహా ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాము. మీకు ఎప్పుడన్నా కానీ పాకము ఎక్కువ ముదురు పాకం అయిందంటే కొంచెం వేడి నీళ్ళు కాంచి లైట్గా ఒక 2-3 స్పూన్లమైన చక్కెర వేసుకొని వేడి నీళ్ళల్లో ఒక చిన్న టీ గ్లాస్ మైనా చూసుకొని ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి పైన మనం ఇట్లా కొంచెం ఒక గరిటెడమైన పోసుకున్నామంటే మళ్ళీ మామూలుగా అవుతుందండి. పాకం కూడా ఏం పాడు కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేసుకోవచ్చు. కొంచెం లైట్గా వేడి బాగా కాంచిన నీళ్ళు పోసుకున్నామంటే కొంచెం ఉడకబెట్టి చక్కెర వేసుకొని కొంచెం లైట్గా చక్కెర కూడా ఎక్కువ వేసుకొని అవసరం లే. 2-3 స్పూన్ల మీద వేసుకొని కాంచుకొని బాగా ఉడికేటప్పుడు తీసుకొచ్చి పోసుకున్నామంటే కలిపేసి మూత పెట్టినామంటే మామూలుగా అవుతుంది చిక్కగుండే పాకం కూడా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఈ బూందీకి పాకం అంతా పట్టేంత వరకు చూసుకుంటూ మనం మళ్ళీ లడ్డూలు చేసుకోవాలి. పాకం అంతా పట్టుకున్నాక చూడండి పాకం అంతా బీడ్చుకునేంత వరకు మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తము చూడండి లాస్ట్లో కూడా ఏం లేదు పాకము. ఈ విధంగా అంతా పీల్చుకోవాలి. మనం ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకున్నాము. బాగా అంతా కలుపుకోవాలి. మనము పాకము కరెక్ట్గా పట్టినామంటే పాకం కూడా బాగా ఈ విధంగా బాగా పీల్చుకుంటుంది. ఏం లేకుండా మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదండి ఈ విధంగా ఏమీ కానీ పాకం లేదు. కరెక్ట్ పాకం పట్టుకుంటే ఈ విధంగా బాగా పీల్చుకుంటుంది. ముదురు పాకం అయితే నేను చెప్పిన విధంగా కొంచెం వేడి నీళ్ళు కాంచి పోసుకొని చేసుకోండి. బూందీ కూడా కరెక్ట్గా ఇట్లనే కాల్చుకోవాలండి. మరి ఎక్కువ గట్టిగా కాల్చుకోవద్దు, ఎక్కువ మెత్తగా కూడా కాల్చుకోకూడదు. మెత్తగా కాల్చుకున్నామంటే ఇలా ఉండదు బూందీలాగా. ఏమవుతుంది అంటే సంగటిలాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకున్నాము. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో చుట్టుకోవాలి. ముదురు పాకం లేకుండా ఎక్కువ ఈ విధంగా చేసుకున్నామంటే లడ్డూలు బాగా స్మూత్గా బాగుంటాయి. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి బూందీ లడ్డు రెడీ అయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి శనగపిండికి నాకు 42 లడ్డూలు అయినాయండి. బాగా కుదిరినాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా పాకము ఆ విధంగా చేసుకోండి. ముదురు పాకం అయినప్పుడు మనము కొంచెము వేడి నీళ్ళల్లో కొంచెం చక్కెర వేసుకొని కలిపి వేసుకోండి కొంచెం లైట్గా. అప్పుడు మామూలుగా వస్తాయి. చూడండి బాగా కుదిరినాయి. చాలా ముదురు పాకమైనా కూడా టేస్ట్ బాగుండదండి. ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి జ్యూసీగా ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.